అయితే మనం ఏది చెప్పినా హానెస్ట్గా రివ్యూ ఇస్తానని చెప్పాను కదా, సో నేను అలాగే చెప్తాను. ఇదైతే మల్ కాటన్ అని మీషోలో 480 చేంజ్ పడింది. నేను కరెక్ట్గా రేట్ చూసి ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. కానీ ఏం చెప్తున్నానంటే, ఒకవేళ మనకి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నవి, లేదు మనకి టైం కూడా వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇది బాగుంది శారీ అందులో చూడడానికి అని చెప్పేసి చూడండి, చూడడానికి ఎంత బాగుంది కదా, బాగుందని చెప్పేసి ఆర్డర్ పెట్టుకుంటాం. తీరా అది వచ్చే టైంకి బాగోదు, మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆర్డర్ పెట్టుకుందామంటే మళ్ళీ టైం వేస్ట్. సో అలా అవ్వకుండా నేనైతే ఈ శారీ రివ్యూ అయితే చెప్తాను. నచ్చిన వాళ్ళు తీసుకోండి, నచ్చిన వాళ్ళు తీసుకోపోవడం బెస్ట్. ఎందుకంటే అందులో మెన్షన్ చేసింది మల్ కాటన్ అని, కానీ ఇది అసలు మల్ కాటన్ కాదు కదా, ఇది కాటన్ కూడా కాదు. అంటే సిల్క్, కాటన్లో సిల్క్ మిక్స్ అయి ఉంటుంది. ఎంత వాష్ చేసినా కనీసం క్లాత్ కూడా ఇంత కూడా మెత్తగా ఉండదు అన్నమాట. అలాంటి క్లాత్ అయితే వచ్చింది. డిజైన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంది, అంటే కొన్ని డిజైన్ కూడా మారుతాయి, క్లాతే కాదు కలర్ కూడా చేంజ్ ఉంటుంది అనమాట. ఇది డిజైన్ కూడా అంతే ఉంది, కానీ క్లాత్ మాత్రం పరమ చండాలంగా ఉంది. సో ఇంకా నేను చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎవరికైనా ఈ సమ్మర్లో మల్ కాటన్ తక్కువ రేట్లో పెట్టుకోవాలని చెప్పేసి మీషోలో ఆర్డర్ పెట్టుకుంటే ఎంత వరస్ట్ క్లాత్ అయితే వస్తుంది అనమాట. అన్నీ కాదు కొన్ని. సో అదే అన్నమాట. ఈ శారీ అయితే అస్సలు తీసుకోవద్దనే చెప్తాను. ఎందుకంటే రేటు చూసి తీసుకుంటాం కరెక్టే, కానీ క్లాత్ కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు మనం తీసుకునేదే సమ్మర్లో కాటన్ బాగుంటుంది, స్కిన్కి మెత్తగా ఉంటుందని చెప్పి తీసుకుంటాము. అలాంటిది ఇంత వరస్ట్ క్లాత్ తీసుకొని కూడా వేస్ట్, టైం వేస్ట్. ఫస్ట్ ఎవరిదైనా ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నాయంటే మాత్రం ఇలా తీసుకొని టైం వేస్ట్. సో పర్లేదు, ఇలా సిల్కీగా ఉన్నా పర్లేదు, సిల్క్ క్లాత్ అయినా పర్లేదు, డిజైన్ బాగుంది అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. కొంతమంది కడతారు, ఏంటంటే కొంతమంది కట్టరు, అసలు ఇలా ఉంటే క్లాత్ కొంతమంది కట్టరు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ శారీ అస్సలు యూజ్ అవ్వదండి. మన వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, నాకైతే ఒకేసారి సబ్స్క్రైబర్స్ గురించి చెప్తున్నాను. ఒకేసారి నాకు థౌజండ్స్లో కావాలి, హండ్రెడ్స్లో కావాలని అస్సలు లేదు. ఎందుకంటే నేను జెన్యూన్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను దేని గురించి అయినా. అప్పుడు జెన్యూన్గా ఇస్తామంటే ఏదైనా కొంచెం లేట్ ప్రాసెసే అయినా పర్వాలేదు. నేను ఎందుకంటే నా గ్రూప్లో ఎవరికి నేను అసలు ఛానల్ ఉంది అని కూడా చెప్పలేదు. ఎందుకంటే నిజంగా వచ్చే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాగైనా వస్తారు. సో అదన్నమాట నా ఇంటెన్షన్. నేను అందుకే ఎవరితో షేర్ చేసుకోలేదు. నిజంగా ఇప్పుడు నాకైతే 10 మంది ఉన్నా 11 మంది ఉన్నా నా దాంట్లో ఒక 11 మెంబర్సే ఉంటారు, అయినా నాకు చాలా తృప్తిగా ఉందన్నమాట. ఎందుకంటే మన కంటెంట్ నచ్చి వస్తారు కదా. సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.